బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం. డబుల్ సెంచరీ దాటి రికార్డు సృష్టించిన మహాయుతి కూటమి. ఈ నెల 26న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం. 25న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం. అదే రోజు సీఎం అభ్యర్థి ఎంపిక. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నివాసంలో కార్యకర్తల సందడి. బాణాసంచా పేల్చి స్వీట్స్ పంచిన నేతలు. రాహుల్ గాంధీ అసత్య ప్రచారాలు ప్రజలు తిరస్కరించారు. ఇది మహాయుతి ఉమ్మడి విజయమన్న ఫడ్నవీస్. సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదు. ఎక్కువ స్థానాలు వచ్చిన వారే కావాలని నిబంధన లేదు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు. మహారాష్ట్ర ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం. షిండే, అజిత్ పవార్, ఫడ్నవీస్ కి అభినందనలు. మహాఫలితాలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారని ఆరోపణ. మహారాష్ట్ర ప్రజలు అద్భుత తీర్పునిచ్చారు. మోదీపై ఉన్న నమ్మకంతోనే అభివృద్ధికి పట్టం కట్టారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జార్ఖండ్లో సత్తా చాటిన జేఎంఎం కాంగ్రెస్ కూటమి. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న హేమంత్ సోరెన్. వైనాడ్లో చరిత్ర సృష్టించిన ప్రియాంక వాద్రా. రాహుల్ మెజారిటీని అధిగమించిన ప్రియాంక 4 లక్షలకు పైగా ఆధిక్యం సాధించి రికార్డ్. వైనాడ్ బైపోల్లో కాంగ్రెస్ భారీ విజయం. ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రియాంక వాద్రా. కర్ణాటకలో 3 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం. పార్టీ అభ్యర్థుల విజయంపై సీఎం సిద్ధరామయ్య హర్షం. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్. కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ మనుగడ సాధిస్తోందని కామెంట్. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో అఘాయిత్యానికి గురైన బాలికకు వైఎస్ఆర్సీపీ అండ. వైఎస్ జగన్ ఆదేశాలతో బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం. అనంతపురం జిల్లా తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. ఆటోని ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 2 మృతి, 6 తీవ్ర గాయాలు. సిద్దిపేట మైనార్టీ గురుకులంలో విద్యార్థుల అవస్థలు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆందోళన. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం. ప్రజా విజయోత్సవ వేడుకలను అడ్డుకున్న స్థానికులు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు నెరవేర్చలేదని నిలదీత. భూపాల్పల్లి జిల్లాలో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటన. రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశాలు. అనంతపురం జిల్లా ఉరువకొండలో విద్యార్థుల ధర్నా. అదనపు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. మహారాష్ట్రలో బీజేపీ గెలుపుపై కరీంనగర్లో సంబరాలు. తెలంగాణ చౌక్ వద్ద సందడి చేసిన బీజేపీ శ్రేణులు. ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం. పడిపోయిన గాలి నాణ్యత. పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు. యమునా నదిలో తీవ్ర కాలుష్యం. ప్రవహిస్తున్న విషపూరిత నురగ. దేశ రక్షణలో రాజీ పడేది లేదు. ఐసీసీ అరెస్ట్ వారెంట్ ని ఖండించిన నెతన్యాహు. ప్రపంచ యుద్ధం మొదలైందన్న రష్యా. యుక్రెయిన్ కి అండగా ఉన్న దేశాలకు పుతిన్ హెచ్చరిక. పెర్త్ వేదికపై ముగిసిన 2వ రోజు ఆట. భారత్ స్కోర్ 172 పరుగులు. క్రీజ్లో కొనసాగుతున్న జైస్వాల్, కేఎల్ రాహుల్.